లూకాసు వార్త 7:48 నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనిన. స్తోత్రం చెప్పండి గురించి గట్టిగా. పాపాలు క్షమిస్తూ ఉన్నాడు యేసయ్య. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అంత మాత్రమే కాదని ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వచనంలో మనం ధ్యానం చేస్తే నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. గట్టిగా చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దామా? గట్టిగా హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షించబడాలి అంటే, సహోదరుడా, నీ పాపాలు పోవాలంటే నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నీవు ఏ తీర్థయాత్రలు చేయక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళి నువ్వు స్నానాలు చేయక్కర్లేదు. నీ ధనాన్ని వ్యర్థపరచుకోక్కర్లేదు. ఉచితముగా నీ పాపాలు కడిగి వేయగలిగిన యేసుక్రీస్తు వారు ఈరోజు నీకున్నారు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నీ పాపాలు క్షమించగలడు. ఎందుచేత తెలుసా? ఆయన పరిశుద్ధమైన దేవుడు. పిల్లరా, ఇంకొక సందర్భాన్ని కూడా మీకు చూపిస్తాను. యోహాను సువార్త 8:11 అక్కడ ఒక స్త్రీ పాపం చేస్తుండగా పట్టబడింది. అందరూ రాళ్ళు వేసేశారు. పిల్లలు మీరు గమనించాలి, అందరూ రాళ్లతో కొట్టేశారు. అప్పటికే సగం కొట్టేశారు. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారు. మొదటిసారి అడిగారు, ఈయన పాపం చేస్తుండగా పట్టబడి ఏం చేయమంటావు చెప్పు. యేసు ప్రభు సమాధానం ఇవ్వలేదు. పట్టు వీడ కడుగుతున్నారట. పట్టు వీడ కడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకే ఒక మాట. ఏమండి, ఈ భూప్రపంచంలో 2 సార్లు ఈ లోకంలో ఉన్న ప్రజలు చేతులు పైకెత్తుతారు మన మీదకి. ఒకటి, నీవెప్పుడైనా పడిపోతే నీ మీద రాళ్ళు వేయడానికి చేతులు వస్తాయి. నువ్వు పడిపోయావనుకో రాళ్ళు వేయడానికి చేతులు వస్తాయి. రెండవది, నీవేదైనా ఒకవేళ విజయం సాధించావనుకో నిన్ను అభినందించడానికి చేతులు వస్తాయి, నీకు సెల్యూట్ చేయడానికి. అంతేగాని నీవు కష్టంలో ఉన్నప్పుడు నీకు సహాయం చేయడానికి ఏ చెయ్య కూడా ముందుకు రాదు. పిల్లలు, ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ పడిపోయే వ్యక్తి మీద రాళ్ళేస్తూ ఉన్నారు. రెండవది, ఒకవేళ నువ్వు విజయం సాధిస్తే సెల్యూట్ చేయడానికి ఎంతమంది వస్తారు? మన పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి అయ్యాడండి ఆయన, విజయ్ గారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఆయన ఫ్లెక్స్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతి సెంటర్లో. పిల్లరా, నేను ఆశ్చర్యపడ్డాను. ఎక్కడో ముఖ్యమంత్రి అవడం ఏంటి, ఆంధ్ర రాష్ట్రం అంతటా ఆయన ఫ్లెక్స్లు పెట్టడం ఏంటి? నువ్వు విజయం సాధిస్తే నీకు అభినందించడానికి చేతులు లేస్తాయి. నువ్వు పడిపోతే చేయి పట్టుకుని లేవనెత్తడానికి ఎవరు రారు. ఇక్కడ చూడండి, ఈ పాపాత్మురాలైన స్త్రీ అందరూ కూడా కొట్టడానికి రాళ్ళు పట్టుకుని వచ్చారు. యేసయ్య అన్నాడు, పాపం లేని వాళ్ళు వేయండి రాడు. అక్కడ రాళ్ళు గుట్ట పోగుబడిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. యేసయ్య అన్నాడు, అమ్మా, ఎవరేం చేయలేదా? నేనేమి చేయను. ఇక మీదట నీవు పాపము చేయవద్దు. స్తోత్రం కలుగునుగాక. పాపమును క్షమించిన యేసయ్య, పక్షవాయువు కలిగిన వానికి పాపము క్షమించాడు. ప్రియదేవుని బిడ్డ, పాపాత్మురాలు వచ్చినప్పుడు ఆమె పాపమును క్షమించాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో పాపం చేస్తుండగా పట్టబడిన యొక్క స్త్రీ యొక్క పాపాలు క్షమించాడు. ఈ రాత్రికాల సమయంలో ఏ పాపముతో నువ్వు ఉంటూ ఉన్నా, ఇదిగో ఏ పాపములో నీవు ఉండిపోయి బయటికి రాలేక ఇదిగో ఆ పాపములో చిక్కుకుని ఉన్నా, ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తే ఆయన నీ పాపమును క్షమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, తెలిసి తెలియక నీవు పాపం చేస్తూ ఉన్నావేమో, ఆ పాపములో పడిపోయి ఉన్నావేమో, వ్యసనాల్లో ఉన్నావేమో, పాపములో ఉన్నావేమో, శాపములో ఉన్నావేమో. ఇదిగో ఎవ్వరికీ తెలియకుండా భయంకరమైన పాప జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆయన నీ పాపమును క్షమించగలిగిన వాడు. ఇంకెక్కడికి వెళ్ళినా నీకు ఆ పాపానికి విరుగుడు రాదు. ఆ పాపానికి ఇంకెక్కడ మందు లేదు. ఈ భూప్రపంచంలో వ్యాధులు బాగు చేసే మందులు ఉన్నాయేమో, హాస్పిటల్ ఉన్నాయేమో. నేను ఒక మాట అడుగుతాను, ఎక్కడైనా సరే పాపాలను కడిగి వేసేటువంటి హాస్పిటల్ ఉందా? పాపాలు బాగు చేసే హాస్పిటల్ ఉందా? యేసుక్రీస్తు యొద్దకు రా, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు. యోహాను పత్రికలో వాక్యం సెలవిస్తుంది, మనము మన పాపములను ఒప్పుకుని ఎడల
ఆయన నమ్మదగిన వాడటండి, ఆయన నీతిమంతుడట. మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. చప్పలు కొడుచు, బిగ్గరగా గట్టిగా చప్పలు కొడుచు. ప్రభు అద్భుతమైన నామాన్ని మహింపడదామా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పటి వరకు 2 విషయాలు చెప్పాను, యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారాలు. మొట్టమొదటిగా దేని మీద ఆయనకి అధికారం ఉంది? అందరూ గట్టిగా చెప్పండి. సృష్టిపై గట్టిగా చెప్పండి. రెండవది, పాపములను క్షమించుటకు ఆయనకి ఏముందండి? అధికారం ఉంది. మూడవది మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న మూడవ అధికారం, జీసస్ క్రైస్ట్ హ్యాస్ అన్ అథారిటీ టు హీల్ ద సిక్. వ్యాధుగ్రస్తులను, రోగులను బాగు చేయుటకు యేసుక్రీస్తు వారికి అధికారం కలదు. వ్యాధులను బాగు చేసే అధికారం. ప్రియులారా, మనం ఇక్కడ వాక్యంలో దీనికి కూడా నేను 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి పాయింట్కి నేను 3 ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ప్రియులారా, వ్యాధులను బాగు చేసే అధికారం ఆయనకు ఉంది. 1, సృష్టిపై అధికారం. 2వది, పాపములు క్షమించే అధికారం. 3వది, వ్యాధులను బాగు చేసే అధికారం ఆయనకు ఉంది. బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తూ ఉంటే ఈ భూప్రపంచంలో గొప్ప వైద్యుడు, పరమ వైద్యుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. యెహోవా రఫా, ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతుంది. 12 సంవత్సరాలు రక్తస్రావం అనే వ్యాధి. ప్రియులారా, ఆయన యొద్దకు వచ్చింది. ఎవరో చెప్పారు ఇలా యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారని. ఏమండి, ఎవరో చెప్తే విన్నది. అప్పటికే ఆ వ్యాధి నుంచి విడుదల పొందడానికి తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టేసిందండి. కానీ వ్యాధి నుండి స్వస్థత రాలేదు. ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు దగ్గరికి వెళితే నాకు స్వస్థత వస్తుందేమో అని చెప్పి ఆయన యొద్దకు వెళ్ళేటప్పటికి ఆయన చుట్టూ కూడా చాలామంది జనసమూహం గుమిగూడి ఉన్నారు. వెళ్ళి ఏం చేసిందో తెలుసండి? ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టబడింది, స్వస్థత పొందుకుంది. ఏమండి, యేసుక్రీస్తు వారు వ్యాధులను బాగు చేసే అధికారం ఆయనకు ఉంది. వస్త్రాన్ని ముట్టుకోగానే స్వస్థత వచ్చింది. 2వ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. లూకాసు సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఒక కుష్ఠరోగి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ కుష్ఠి రోగిని గూర్చి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. యేసుక్రీస్తు అన్నారు, నాకిష్టమే, శుద్ధుడిగా కమ్ము. ఆ యేసుక్రీస్తు వారు వాని చెయ్యి పట్టుకుని లేవనెత్తగానే వానిలో ఉన్న కుష్ఠరోగము వాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. వ్యాధులను బాగు చేసే అధికారం ఆయనకు ఉందండి. ప్రియులారా, ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు, కుష్ఠి రోగిని దేవుడు స్వస్థపరిచాడు. 3వ విషయాన్ని మీకు చెప్తాను. 3వ విషయం ఒకసారి చదివి సహకరించండి. ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన ఏం చేశారండి? ఆయన వారిని స్వస్థపరిచి. చప్పలు కొడదాం గట్టిగా. ఆయన వారిని స్వస్థపరిచాడట. ఎవరిని? కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగవైకల్యం కలిగిన వారు. ఏమండి, వివిధమైన అక్కడ వ్రాయబడిన మరి ఒక మాట ఈ నలుగురు గురించి చెప్పిన తర్వాత మొదలైన వారు, మొదలగువారు, ఇటిసి ఇంకా అనేక మంది వివిధమైన వ్యాధులతో బాధపడుతున్న వారిని యేసుక్రీస్తు వద్దకు తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వారిని స్వస్థపరిచాడు ఆయన పాదముల యొద్ద పడవేసినప్పుడు. ఈ రోజున అన్ని వ్యాధులు వైద్యుల ద్వారా స్వస్థత రాదండి. అందుకని అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయినప్పుడు ఆయన కోరుకున్న కోరికలో ఒక కోరిక ఏంటంటే, నేను చచ్చిపోయినప్పుడు నా మృతదేహాన్ని నా కుటుంబీకులు కాదు మోయాల్సింది, డాక్టర్లు మోయాలని చెప్పేసి అన్నాడట. ఎవరండి? డాక్టర్లు మోయాలి, వైద్యులు మోయాలని చెప్పేసి అన్నాడట. ఎవరో ఆయన సన్నిహితులు వచ్చి అడిగాడట, ఏంటయ్యా
కుటుంబీకులు మోయడం మానేసి డాక్టర్లు మోయడం ఏంటంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు గనక పిలిస్తే ఆ మనిషిని ఏ వైద్యుడు బాగు చేయలేడు, ఏ వైద్యుని ద్వారా స్వస్థత రాదు. మన పక్క రాష్ట్రం ఇంతకు ముందు ముఖ్యమంత్రి గారు కొన్ని సంవత్సరాల క్రితం జయలలిత గారిని బాగు చేయడానికి ఇంగ్లాండ్ దేశం నుండి డాక్టర్ రిచార్డ్ గారు వచ్చారండి. రిచార్డ్ గారు వస్తే వాళ్ళందరూ సంతోషించారు. ఆయన వైద్యం ప్రారంభించాడు, కానీ ఆమెకు స్వస్థత రాలేదు. ఆ రాత్రి కాల సమయంలోనే చనిపోయింది. అనేక సార్లు డాక్టర్లు అంటారు, మా వల్ల కాదు, ఇంకా బ్రతకడు అని పంపేస్తే, స్వస్థపరిచే దేవుడు అనేక మందిని స్వస్థపరిచి అనేక సంవత్సరాలు దేవుని కొరకు సాక్షిగా వాడుకున్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఏ మనిషి వలన స్వస్థత కలుగుదు, కానీ నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ స్త్రీతో అన్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఈ రోజున ఏ వ్యాధితో నువ్వు బాధపడుతూ ఉన్నా, ఏమండి, డాక్టర్లకు అసాధ్యమైనది కావచ్చు, ప్రభు యందు నువ్వు విశ్వాసం ఉంచితే ఆయన అధికారం కలిగిన దేవుడు. ఎలాంటి అధికారం కలిగిన వాడంటే, ఆయన వ్యాధులను స్వస్థపరిచే అధికారం కలిగిన వాడు. ఏ మనిషి మీద నమ్మిక ఉంచొద్దు, ఏ మానవుని మీద నమ్మిక ఉంచొద్దు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచు, ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. ఈ రోజున ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నా యేసయ్య పాదాల దగ్గరికి రా. అయ్యా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు విడుదల కలిగించునైనా, నన్ను బాగు చేయి ప్రభువా. ఈరోజు నేను ఒక మాట చెప్పగలనండి, యేసుక్రీస్తు నొద్దకు అనేక మంది రావడానికి ఒక కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు వారు వారి జీవితంలో చేసిన స్వస్థత కార్యముల వలన అనేక మంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన స్వస్థపరిచే అధికారం కలిగిన వాడు. 3 అధికారాలు నేను చెప్పాను. 1, సృష్టి మీద ఆయనకి అధికారం ఉన్నది. 2వది, పాపమును క్షమించడానికి అధికారం ఉన్నది. 3వది, వ్యాధులను బాగు చేయుటకు ఆయన అధికారం కలిగిన వాడు. 4వ అధికారం చెప్తాను. అంటే ఈ భూప్రపంచంలో ఎవరు కలిగి ఉండలేని అధికారం ఇది కూడా. అదేంటంటే, జీసస్ క్రైస్ట్ హ్యాస్ అన్ అథారిటీ ఓవర్ ద డెత్. అంటే మరణముపై అధికారం కలిగిన వాడు. అందరూ ఈ మాట నా వెనకాల చెప్పండి. యేసుక్రీస్తు వారు మరణముపై అధికారము కలిగి ఉన్నవాడు. 4వ అధికారం, మరణం మీద ఆయనకి అధికారం ఉందండి. జీసస్ హ్యాడ్ అన్ అథారిటీ ఓవర్ ద డెత్. మరణం మీద అధికారం. ఏమండి, ఈ భూప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా, జాగ్రత్తగా వినాలి, మరణం మీద అధికారం లేదు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఎవరు ఏం చేయలేరు. జాగ్రత్తగా వినాలి. ఈ మధ్య కాలంలో ఒక సహోదరి, మా సంఘ విశ్వాసి, ఆవిడ్ని హాస్పిటల్ తీసుకుని వచ్చారు. బైక్ మీద ఒక పిఎంపి డాక్టర్ గారి దగ్గర తీసుకుని వచ్చారు. వారి కుమార్తె ఫోన్ చేసింది, అయ్యా, మా అమ్మగారు ఇలాగా హాస్పిటల్ తీసుకుని వచ్చారని, బాగోలేదండి, ఆయుష్ వచ్చేస్తుంది అని చెప్పినప్పుడు, పిల్లలు ఆ డాక్టర్ గారి దగ్గర చూపిస్తే డాక్టర్ గారు అన్నారు, అయ్యా, వెంటనే ఆమెను మీరు పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోండి, ఆమెకు ఆక్సిజన్ అందడం లేదని చెప్పేసి అన్నారు. ఆక్సిజన్ అందడం లేదని చెప్పేసి అన్నప్పుడు ఆమెను బైక్ మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఈలోగా నేను వెళ్ళాను. వెళ్ళేటప్పటికి బైక్ మీద నుంచి ఒక్కసారిగా ఆవిడ కింద పడిపోయింది. కింద పడిపోతే పిల్లలు ఆమెను లేవనెత్తడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, అస్సలు ఆమె లేవడం లేదు. అయితే బలవంతంగానే బండి మీద కూర్చోబెట్టుకున్నాం. అక్కడ వేరే హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. హాస్పిటల్ తీసుకుని వెళ్ళినప్పటికీ, హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత హాస్పిటల్ వారు చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా, ఇవిడికి పల్స్ పని చేయడం లేదు, ఏమీ చూపించడం లేదు, బీపీ చూపించడం లేదు, ఈమెను వెంటనే ఆ లోపల కూడా రానివ్వలేదండి, వెంటనే తీసుకుని వెళ్ళిపోండి చెప్పేసి అన్నారు. అంబులెన్స్ ఫోన్ చేశాం. అంబులెన్స్ కూడా వచ్చి వారు కూడా అదే చెప్పారు. పిల్లరా, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి మరణం మీద ఇంకెవరికి అధికారం లేదు. ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత భోగభాగ్యాలు కలిగిన వాడైనా కావచ్చు, ఈ భూప్రపంచంలో ఎంత గొప్ప అధికారం కలిగి ఉన్నవాడైనా కావచ్చు, కానీ మరణం మీద ఏ ఒక్కరికి అధికారం లేదు. యేసుక్రీస్తు వారు మరణం మీద అధికారం ఉందండి ఆయనకి. మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఆయనకి మరణం మీద అధికారం ఉంది అని అంటున్నానంటే,
యేసుక్రీస్తు వారు ఈ భూప్రపంచములో ఉండగా ఆయన చనిపోయిన వారిని కొంతమందిని లేపాడు. ఏ డాక్టర్ చనిపోయిన వారిని లేపలేడు, ఏ అధికారి చనిపోయిన వారిని బాగు చేయలేడు, ఎవ్వరు చనిపోయిన వ్యక్తిని ఇంకా మరణం నుండి బయటకు తీసుకుని రాలేరు. కానీ యేసుక్రీస్తు వారికి మరణం మీద అధికారం ఉంది. ఎందుచేతనో తెలుసా? వాక్యములో మీరు ధ్యానం చేస్తే, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఫాలోయింగ్ వెర్సెస్ మనం ధ్యానం చేస్తే, అక్కడ చనిపోయి 4 రోజులైన ఒక వ్యక్తి ఉన్నాడండి. అతని సమాధిలో పెట్టేశారు. చనిపోయి 4 రోజులైంది. చనిపోయి 5 నిమిషాలు అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తేనే అసలు తీసుకెళ్ళిపోండి, లోపల తీసుకురావద్దన్నారు డాక్టర్లు. మీరు గమనించాలి, చనిపోయి 4 రోజులైంది. చనిపోయి 4 రోజులైన వ్యక్తి సమాధి యొద్దకు వెళ్ళి ఒక్క మాట ఆయన పలుకగా, చనిపోయిన వ్యక్తి 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తి జీవము పొందుకుని అతడు సజీవునిగా బయటకు వచ్చాడు. యేసుక్రీస్తు వారు మాత్రమే మరణము చనిపోయిన వ్యక్తిని చనిపోయిన తరువాత బయటకు తీసుకుని వచ్చాడు. ఎవరైనా చేయగలిగదా ఈ ప్రపంచంలో? ఎవరైనా ఈ భూప్రపంచంలో ఈ కార్యాన్ని చేయగలిగారా? యేసుక్రీస్తు వారు మేకులు పీక్కోలేని దేవుడు కాదు, చచ్చిపోయిన వారిని లేపగలిగిన దేవుడు ఆయన. చప్పలు కొట్టి బిగ్గరగా ప్రభు నామం మహిమపడదాం. ఆయన ఎలాంటి అధికారం? యేసుక్రీస్తు వారి లోకంలో ఉండగా 100%, అంటే 100% ఆయన దేవుడు, 100% ఆయన మానవుడు. 100% గాడ్, 100% మ్యాన్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన చనిపోయిన వ్యక్తిని లేపుతూ ఉన్నాడు. 2వ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా ఉన్నాను. ప్రియులారా, వాక్యంలో మనం ధ్యానం చేస్తే లూకా సువార్త 7:11 నుంచి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆల్రెడీ చనిపోయింది ఆ వ్యక్తిని మోసుకుని వెళ్తూ ఉన్నారు. పిల్లరా, చనిపోయిన వ్యక్తిని మోసుకుని వెళ్తూ ఉన్నారు. మోసుకుని వెళ్తూ ఉంటే ఆ విధవరాలి యొక్క కుమారుడు, ఒకే ఒక కుమారుడు, ఆ తల్లి చింతిస్తా ఉంది. అతను మోసుకుని వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు పాడిని ముట్టుకుని, చదవమ్మా. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచిపోయారు. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాడు. చెప్పగలరా ఒకసారి? గట్టిగా స్తోత్రం చెప్దాం. నేను ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు వారి గొప్పతనం మాత్రమే నేను చెప్తున్నాను. ఏ ఒక్కరిని విమర్శించవలసిన పని మాకు లేదండి. ఈ భూప్రపంచంలో చనిపోయిన వ్యక్తిని లేపగలిగిన వారు ఎవరున్నారు? పిల్లరా, ఇక్కడ చనిపోయిన ఒక వ్యక్తిని మోసుకుని వెళ్ళిపోతూ ఉంటే పాడిని ముట్టి ఆ వ్యక్తిని లేవమని చెప్పగా వాడు లేచాడు, కూర్చున్నాడు, మాట్లాడాడు. Jesus has an authority over the death. అంటే మరణం మీద ఏముందని దానికి అధికారం ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రతి పాయింట్కి నేను 3 ఎగ్జాంపుల్ చూపిస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ఒకటి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంది. అలాగే మత్తయి సువార్త 9:18 వచనంలో కూడా ఈ మాట ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, చనిపోయిన యాయీరు కుమార్తెను మరణము నుండి బయటకు తీసుకుని రావడం. చనిపోయిన యాయీరు కుమార్తె, యాయీరు ప్రభు దగ్గరికి వచ్చాడు, దేవుని వేడుకున్నాడు, అయ్యా నువ్వు నా కుమార్తెను బాగు చేయి. ఈలోగా ఆమె చనిపోయిందన్న వార్త వచ్చింది. యేసుక్రీస్తు వారు అన్నారు, నువ్వు భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నేను వస్తాను. యేసుక్రీస్తు వారు వెళ్ళారు. పిల్లరా, చనిపోయిన వ్యక్తిని ఒక మాట పలుకగా మరణము జయించి ఆమె తిరిగి లేచి కూర్చుందండి. మరణం మీద ఎవరికి అధికారం ఉంది? చనిపోయిన వ్యక్తిని లేపగలిగిన వాడు ఎవరు? ఇంకో మాట చెప్పాలి, ఆయన ఎంత మరణం మీద అధికారం కలిగి ఉన్నాడని నేను చెప్తున్నాను అంటే, ఈ భూప్రపంచంలో చనిపోయిన అందరి సమాధులు మూయబడి ఉన్నాయి. అందరి సమాధులు మూయబడి ఉన్నాయి. దగ్గరలో అమలాపురంలో GMC బాలయోగ్ గారి సమాధి ఉంది, రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉంది.
ప్రియులారా, ఇంకను అనేక మంది సమాధులు ఈ భూప్రపంచంలో ఉన్నాయి. కానీ అన్ని సమాధులు కూడా మీరు గమనిస్తే అన్ని సమాధులు ముయ్యబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి 2026 సంవత్సరాలైన నేటికి తెరవబడిన ఒక సమాధి ఉంది. అదే యేసుక్రీస్తు వారి సమాధి. ఆ సమాధి ముందు ఒక బోర్డు పెట్టారు, హీస్ నాట్ హియర్, హీస్ రైజన్. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడండి. మరణం మీద ఆయనకు అధికారం ఉంది. ఎంత గొప్ప అధికారం కలిగిన దేవుని ఈ రోజు నువ్వు ఆరాధిస్తున్నావు. మరణం మీద అధికారం కలిగిన దేవుని పట్టుకుని చిన్న సమస్య వస్తే నా దేవుడు ఏమీ చేయలేడని నువ్వు అనుకుంటున్నావా? ఏమండి, చిన్న వ్యాధి కలిగితే ఆ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావా? ఇప్పుడు దేవుని బిడ్డారా, మరణము జయించి తిరిగి లేచిన దేవుడు నీవు కూడా మరణము నుండి తప్పించబడి ఆ పరలోక రాజ్యము చేరాలని ఆయన నీకు రక్షణ భాగ్యం అనుగ్రహించాడు. ఈ రోజున పరలోకము చేరాలంటే ఏమి చేయక్కర్లేదు, ఆ యేసు ప్రభు నమ్ముకుంటే చాలు. ఆ పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదండి, నిత్య జీవాన్ని దేవుడు ఇస్తున్నాడు. అంటే యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఇంకా మరణం లేదు. వారి ఆత్మ నిత్యము పరలోకములో జీవిస్తానే ఉంటుంది. ఆ నిత్య జీవం కావాలంటే ఈ రోజున యేసు ప్రభు నన్ను ఆయన సొంత రక్షకుడు అంగీకరించు. ఆయన మరణము మీద అధికారం కలిగిన దేవుడు. నెంబర్ 1, సృష్టి మీద అధికారం కలిగిన వాడు. రెండవది, పాపములను క్షమించే అధికారం కలిగిన వాడు. మూడవది, వ్యాధులను బాగు చేసే అధికారం ఆయనకుంది. నాలుగవది, మరణముపై అధికారం ఉంది. అంటే ఈ భూప్రపంచంలో ఏ ఒక్కరు మరణాన్ని జయించలేరు. చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేరు, కానీ యేసయ్య చనిపోయిన వారిని లేవనెత్తాడు. తనంతట తాను మరణము జయించి తిరిగి లేచాడు. మనం ఆరాధించే దేవుడు, ఒక మాట చెప్తున్నాను, ఆయన మృతుడైన వాడు కాదు, ఆయన సజీవుడు. హీస్ అలైవ్. ఆయన నేటికి సజీవంగా ఉన్నాడు. సజీవమైన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. దేవుని బిడ్డారా, 5వ విషయం నేను చెప్పి 5 నిమిషాల్లో ముగిస్తా ఉన్నాను. 5వ విషయం, యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న మరి యొక్క అధికారం. ఆయన బోధించుటకు ఆయనకు అధికారము కలదు. బోధించడానికి ఆయనకి అధికారం కలదు. అంటే ఒక విషయాన్ని గమనించాలి, బోధించడం అందరూ బోధిస్తారు, కానీ యేసుక్రీస్తు వంటి బోధకులు ప్రపంచంలో ఇంకెవరూ లేరు. There is no great teacher greater than the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి కంటే గొప్ప బోధకులు ఈ భూప్రపంచంలో ఎవరూ లేరండి. ఆయన బోధలో ఎలాంటి అధికారం ఉన్నది అని ఆలోచన చేస్తే ఒకసారి చదవండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఆయన శాస్త్రుల వలె కాదు. ఆయన శాస్త్రు వలె కాదంటండి. అధికారము గలవాని వలె. చూడండి, శాస్త్రు వలె కాదు, ఈ లోకములో బోధకుల వలె కాదు, ఈ లోకములో ఎవరి మనుషుల వలె కాదు. చదవండి, అధికారము గలవాని వలె వారికి బోధించు. అధికారము గలవాని వలె వారికి బోధించును. స్తోత్రం కలుగును గాక. తర్వాత చదవమ్మా. వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. కనుక ఆయన బోధకు వారు ఆశ్చర్యపడ్డారు. ఆయన బోధించినట్లు ఇంకెవరు బోధించలేకపోతున్నారు. ఆయన అధికారముతో బోధిస్తున్నాడట. ఇంకో రిఫరెన్స్ చూపిస్తాను, దయచేసి అందరూ ఒకసారి తెరవండి మాటలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 45వ వచనం. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడిగితే ఆ బంట్రోతులు ఏం చెప్తున్నారో తెలుసా? ఆ మనుషుడు మాట్లాడినట్టు, అయ్యా మేము పట్టుకుందామని వెళ్ళామండి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభు వారిని పట్టుకుని తీసుకురండి అని ప్రధాన యాజకులు, పిల్లరా పరిసయ్యులు యేసు ప్రభు వారి యొద్దకు పంపించారట. వీరు ఆయన్ని పట్టుకుని తీసుకొద్దామని వెళితే జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆయన బోధ విని
ఆ మనుషుడు మాట్లాడినట్టు వారు చెప్తున్నారు, అయ్యా ఆ మనుష్యుడు అంటే యేసు క్రీస్తు వారు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడలేదు. ఎవడును ఎన్నడును మాట్లాడి ఉండలేదు. గట్టిగా చెప్పకూడదు. ఆయన మాట్లాడినట్లు ఇంకెవ్వరూ మాట్లాడలేదంటండి. అయ్యా మేము ఆయన పట్టుకుందామని వెళ్ళామండి. అయ్యా ఇప్పటి వరకు మేము చాలా మంది మనుషులు మాట్లాడినాం, కానీ ఆయన మాట్లాడినట్లు ఇంకెవ్వరూ మాట్లాడలేదు. ఆయన మాటలలో ప్రత్యేకత, ఆయన బోధలో ప్రత్యేకత, ఆయన బోధించుటకు ఆయనకు అధికారం కలదు. దేవుని బిడ్డారా, ఒక రోజున మనం ఆ టీచర్స్ డే చేసుకుంటూ ఉంటాం కదండి. టీచర్స్ డే జరిగించుకుంటూ ఉంటాం. సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరిగించుకుంటాం. ప్రియులారా, సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజున ఆ టీచర్స్ డే మన భారతదేశ వ్యాప్తంగా జరిగించబడుతూ ఉంటది. ప్రియులారా, ఒక రోజున సుధాకర్ పిల్లై అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి బాగా సన్నిహితుడు. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళాడు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు గొప్ప ఉపాధ్యాయుడు, గొప్ప బోధకుడు, గొప్ప టీచర్. ఆయన పేరు పొందాడు కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతా ఉపాధ్యాయుల గురువుల దినోత్సవం వారు జరిపించుకుంటూ ఉంటారు. ఒక రోజున ఈ సుధాకర్ పిల్లై వెళ్ళి ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అడగండి అన్నాడు. ఏమీ లేదు, మీకు టీచర్ ఎవరు? మీరే గొప్ప టీచర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సంపాదించారు. గొప్ప గురువు, గొప్ప బోధకుడు. మరి అయ్యా నేను ఒక మాట అడుగుతాను, మీ టీచర్ ఎవరో చెప్పగలరా? మీ బోధకుడు ఎవరో ఒకసారి మీరు చెప్పగలరా అని చెప్పేసి అన్నప్పుడు ఒక రోజున సుధాకర్ పిల్లై గారిని ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళి ఒక బైబిల్ గ్రంథాన్ని ఆయన తీసుకుని వచ్చి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్తున్నారు, నా యొక్క టీచర్ ఇదే. ఈ భూ ప్రపంచంలో గొప్ప బోధకుడు ఆయన ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు ప్రభువారు. భూ ప్రపంచంలో ఆయన మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడలేదు. ఒక మాట చెప్పాలంటే ఈ భూ ప్రపంచంలో యేసుక్రీస్తు వారు ప్రభావితం చేసినట్లు ప్రపంచంలో ఎవ్వరూ ప్రభావితం చేయలేదట. ఆయన బోధను అంతా ప్రభావితం చేసేయటండి. ఆయన బోధను, ఆయన వాక్యం అంత ప్రభావితం చేసింది. ఒక మాట చెప్పాలంటే ఆయన మాట్లాడిన ఈ మాటలు, ఈ వాక్యం, ఈ బోధ ప్రపంచంలోనే అన్నిటికంటే ఎక్కువగా చదవబడుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. అందును బట్టి చప్పలు కొడుచు మనం ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ప్రపంచంలో ఎక్కువ మంది చదువుతున్న గ్రంథం, ప్రపంచంలోనే ఎక్కువగా అనువాదము చేయబడిన గ్రంథం, ప్రపంచంలోనే ఎక్కువగా ముద్రించబడుతున్న గ్రంథం. అంత మాత్రమే కాదు, ప్రపంచంలోనే ప్రియులారా ఎక్కువగా ప్రభావితం చేసిన గ్రంథం దేవుని యొక్క వాక్యం. ఈ రోజు అందుచేత ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా యేసు ప్రభువును నమ్ముకున్నారు. అనేక మంది ప్రభువును వెంబడిస్తున్నారు. ఈ రోజు నేను ఒక మాటను చెప్తున్నాను, ఆయన యొద్దకు రా. ఆయన గొప్ప గురువు, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన తెలివినిస్తాడు. ఆయన మాటల్లో గొప్ప జ్ఞానం ఉంది. నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది. ఈ దేవుని యొక్క వాక్యం వ్యభిచారులు మార్చిందండి, దొంగలను మార్చిందండి, ఎవరిని నరహంతకులను మార్చింది. జైల్లో ఖైదీలు వాక్యం చదివి మారిపోతూ ఉన్నారు. సినీ నటులు మారిపోతూ ఉన్నారు. అనేక మంది సినీ నటులు ఈ రోజున మార్చబడుతూ ఉన్నారు. ఏమండి, గొప్పవారు ఆ కులం ఈ కులం లేదు, చిన్న కులం మొదలుకొని పెద్ద కులస్తుల వరకు చివరికి గుడులలో పూజలు చేసే పూజారులు సైతం మారిపోతున్నారు, యేసయ్య దగ్గరకు వస్తున్నారు. ఆయన అధికారానికి నువ్వు లోబడగలవా? నేను ముగిస్తున్నాను. 5 విషయాలు మీతో చెప్పాను. ఈ 5 విషయాలు దేని గురించి అంటే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న అధికారం.